ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా సూపర్గా ఉన్నా. ఇది ఆల్టర్నేట్, ఐ మీన్ కొత్త బస్ స్టాండ్. ఇది ఓ టెంపరీ బస్ స్టాండ్ కొంతకాలం వరకు. గిరాకీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు. ఇదే ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది, టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది ఉప్పల్ నల్ల చెరువు, ఇప్పుడు ఒక మూత్రశాలగా మారిపోయింది అనమాట. ఇక మొత్తం ఇళ్ళనే నెంబర్ 1లో పోతూనే ఎవరు, ఇక మనం దానికి ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ బస్ స్టాండ్ వచ్చింది కాబట్టి. కొంతమంది ఆడదాకా కూడా అవతలేదు, ఈడనే మొత్తం పోస్తూనే ఉన్నారు. సరే, ఈ మొత్తం గబ్బు వాసన ఇడైతే ఇది. అండ్ ఈ నల్ల చెరువుకు సంబంధించి చూద్దాం. దీన్ని ఒక 3 భాగాలుగా విభజించారు. ఇది కూడా మొదటి భాగం. ఇది చాలా వీడియోస్లలో కూడా చెప్పిన. అండ్ ఈ ఛానల్ చూస్తున్నారు కదా, మోజెస్ పెట్లోజు 2 అని ఉన్నది. ఎస్, ఇది కూడా మనదే. ఇంకొక ఛానల్ మోజెస్ పెట్లోజు అని ఉంటుంది, అది మనదే. ఇప్పుడు ఈ సెకండ్ ఛానల్లో కూడా వర్క్ చేస్తున్నాం అనమాట. ఒకటే ఛానల్ని మీద కాకుండా ఇంకా కొన్ని ఛానల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఈ ఛానల్ని కూడా రన్ చేస్తున్నా. నిన్న నుంచి ఇందులో వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది 2వ భాగంగా మనం అనుకోవచ్చు. అది మొదటి భాగం ఇది. అండ్ ఇది మధ్యలో ఒక కట్ట వస్తుంది ఇట్లా డెడ్ ఎండ్ దాకా, ఇది 2వ భాగం. అండ్ అక్కడ ఒక కట్ట వస్తుంది అట్లా ఆ డెడ్ ఎండ్ దాకా. చూడండి ఎంత సువిశాలంగా ఉంది ఈ ప్రాంగణం అయితే. ఒక్కసారి ఇది అయిపోయాక మెయింటెనెన్స్కి కనుక సరిగ్గా ఉంటే, అండ్ ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సరిగ్గా మెయింటైన్ చేస్తూ నీట్నెస్ ఉంచితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి ఎంత వైడ్గా ఉంది, రోడ్డు కూడా చాలా వెడల్పుగా. ఇది 3వ భాగము. ఈ 3వ భాగం చూడండి, చాలా పెద్ద భాగం ఇది. అటు లోపల బోడుప్పల్కి వెళ్ళిపోవచ్చు, ఈ డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే డైరెక్ట్. మధ్యలో ఇలా రకంగా పెట్టినారు. మరి మధ్యలో ఫౌంటైన్ పెడతారా, ఏదైనా స్టాచ్యూ పెడతారా, ఏం పెడతారు అనేది తెలియదు. ఒకవేళ స్టాచ్యూ పెడితే ఏం స్టాచ్యూ పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ స్టాచ్యూలు కట్రా ఇక ఏమో మనకు తెలియదు. మనం ఏదనుకున్నా ప్రభుత్వం ఏం పెట్టాలనుకుంటే అది పెడుతుంది. అండ్ వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు నిండుతున్నాయి. ఇదంతా ఎంటీ చేసేసారు, వాటర్ని అంతా డైవర్ట్ చేసేసారు, మీ అందరికి తెలిసిందే. అండ్ ఎవ్రీ మంత్ దీనికి సంబంధించిన అప్డేట్ చేస్తుంటాం. ఆల్రెడీ జూన్ మంత్కి సంబంధించిన అప్డేట్ చేసేసిన మోజెస్ పెట్లోజు ఛానల్లో. ఈరోజు జూన్ 20వ తారీఖు మార్నింగ్ 6:30 అలా టైం దాటింది. మీకు చూపిస్తా టైంను కూడా. పిల్లర్ నెంబర్ 39N దాటుతున్నాం. ఇదంతా ఎంత చాలా పెద్దగా ఉంటుంది చెరువు. ఎంతో కొద్దిగా కబ్జాకి గురైంది, దాన్ని స్వాధీనపరుచుకున్నాం అన్నట్టుగా హైడ్రా అయితే మెన్షన్ చేసినుండే. ఇదిగోండి, ఇదంతా అండ్ ఇక్కడ ముందు ఒక వర్క్ జరుగుతుంది. బహుశా ఇది ఇన్లెట్ అవుట్లెట్ కొరక, మరి దాని కొరకే కావచ్చు. ఇట్లా డ్యామ్ లాంటిది ఏదో అంటుంటాం కదా, దీని టర్మినాలజీ నాకు అన్నీ సరిగ్గా తెలియదు, మీరే చెప్తుంటారు, నేను నేర్చుకుంటా అసలు. ఓకే, ఇదిగోండి, ఇదైతే ఇక్కడ కడుతున్నారు. ఇటు నుంచి మీకు అంత విజబుల్ లేదు కానీ కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తా దాన్ని. ఈ చెరువు కట్ట బ్యాక్ సైడ్ అనుకోండి, దాని కింద రాళ్ళు కూడా పేర్చేసినారు. ఆల్మోస్ట్ ఆ రాళ్ళు పేర్చే కార్యక్రమం కూడా అయిపోయింది. ఇది భారీ ప్రాజెక్ట్ ఇది. అరే, ఇట్లా వెళ్ళడానికి మొన్నటిదాకా అవకాశం ఉండేది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ. నేను ఇట్లా వెళ్ళొచ్చాను అనుకొని వచ్చిన. ఇదిగోండి, ఇదంతా కూడా గుంత తవ్వినారు. ఇట్స్ ఓకే, నాకేడనో ఒక దగ్గర స్కోప్ ఉంటుంది. సరే, ఇప్పుడే ఈయనే టైం డేట్ చూపిస్తే అయిపోతుంది. 7/17 జూన్ 20th. ఓకేనా? సరే, ఇక్కడ కూడా వెళ్ళడానికి లేదు స్కోప్, ఇటు కూడా బంద్ అయిపోయింది. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. సరే, ఇటు నుంచి అటు బోడుప్పల్కి లేదా ఇటు నుంచి ఇక్కడ ఎగ్జిట్ ఉండొచ్చు, అది చూద్దాం. చెరువు లోపలికి వెళ్దాం. సరే, అది కూడా ఒకటి మనకు కంటెంటే. వావ్, మనం వచ్చేసాం ఉప్పల్ నల్ల చెరువు లోపలికి. వీఆర్ ఇన్ ద ఉప్పల్.
బ్లాక్ లేక్. నల్ల చెరువు అంటే ఏదో అట్లా అనేసిన ఫ్లోలో. వావ్! క్రికెట్ ఆడుతున్నట్టు మొత్తం లోపల పిల్లలు. ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అవ్వడానికి లేదేమో. సరే, వీడియో షూట్ చేద్దాం పోనీ. ఎగ్జిట్ కాలేకపోతే నేను అట్లా వెళ్ళిపోతా. ఇదిగో ఇదంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆహాహాహా. ఆ, ఓ చిన్న వే ఉంది. ఓ మై గాడ్, దిస్ ఈస్ ఆఫ్ రోడింగ్ లెక్క. ఓహో, నా బ్యాగ్ కూడా ఉంది ముందు. ఇది నా కొడుకు బట్టలు ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుండి తీసుకొస్తున్నా. ఇక ఇన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉండే, ఇంకా మా ఫ్యామిలీ ఇప్పుడు బోడుప్పల్కి ఈరోజు వద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ నేను కొంచెం లగేజ్ తీసుకొని వచ్చిన. ఓ సరే, ఇదొక చిన్నపాటి చిన్నదే, ఇది వెళ్ళిపోవచ్చు కానీ బ్యాగ్ కొంచెం డిస్టర్బ్ చేసి. ఇది కూడా మస్తు ఉంది. వావ్, అమేజింగ్. మొత్తానికి సాధించినాం, బయటకు వచ్చేసినాము. ఎస్, ఇక్కడ నుంచి చూడండి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇదిగోండి ఇది, ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇది కాలువ. అండ్ ఇటు దీనికి పైప్ లైన్లు ఉన్నాయి, ఇటు డైవర్ట్ చేసినారు ఈడ. అండ్ బయటకు వచ్చేసినాం. అటు పిర్జాదిగూడ, కమాన్ లోపలికి వెళ్తే పిర్జాదిగూడ. కొంతమంది పిర్జాదిగూడ గురించి వీడియో తీయమంటున్నారు. పిర్జాదిగూడలో దేనికి సంబంధించి వీడియో తీయాలో కొంచెం డీటెయిల్గా కూడా మెన్షన్ చేయండి. ఇటు వెళ్ళిపోతే బోడుప్పల్ వైపు వెళ్ళిపోతాము. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మనం అడిగే ప్రయత్నం చేయండి. ఇదిగోండి మల్లన్న వెళ్తుండు, తీన్మార్ మల్లన్న. మనకు ఫస్ట్ టైం కనబడ్డాడు. ఆఫీస్ ఇక్కడ ఉంటుందని నాకు తెలుసు కానీ ఫస్ట్ టైం కనిపించిండు. మార్నింగ్ న్యూస్ అనా, ఇదే ఆఫీసు. ఈ పిల్లర్ నెంబర్ 50 దగ్గరలోనే ఉంటుంది. సెక్యూరిటీ అదంతా కూడా ఉన్నారు కదా. ఓకే, ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఇది సిఎన్జి కొరకు లైన్.